చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 25-26 వాక్యం. 25-25. ఎవడో మా ఆయన ఎవడో దుష్టుడు, ఆడి ముఖంలో కనపట్ల మోడుతాను స్తోత్రం చెప్పాలి. మందు తాగి ఫుల్లుగా ద్రాక్షరసం తాగి దురలవాట్లకి బానిసైపోయి ఏం మాట్లాడతాడో తెలీదు, ఎవరిని ఎలా తోలనాట్లాడతాడో తెలీదు, ఎవరి మీదకు గొడవకి వెళ్తాడో తెలీదు, ఎలా ఎగబడి కొట్టేస్తాడో తెలీదు. కుటుంబ సమస్యలకు భర్త యొక్క దురలవాట్లు అయి ఉండొచ్చు. అది మందు అలవాట, వ్యభిచార అలవాట. చక్కటి పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లు, పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లు, ఎంత చక్కటి సంసారంలో ఈ దురలవాటు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో కుటుంబంలో ఆనాటి నుండి దుఃఖం, ఆనాటి నుండి ఏడుపు, ఆనాటి నుండి శాపం. మీకు అర్థం కావట్లేదా? స్తోత్రం చెప్పగలరా? స్త్రీలకు కూడా ఉంటాయంటగా దురలవాట్లు, ఉండవంటారా? స్త్రీలకు దురలవాట్లు ఉండవమ్మా? చెప్పరేంటమ్మా? మరి ఏది స్త్రీలకు అసలు పురుషులకు ఏమున్నట్లు? మగవాళ్ళని చూస్తే రెచ్చిపోయి ఆడవాళ్ళు ఉన్నారు, రెచ్చిపోయి పరాయి మగవాళ్ళని చూస్తే రెచ్చిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చతురులాడి డబల్ మీనింగ్ మాట్లాడి భర్తకు అనుమానం తెచ్చేటట్లు ప్రవర్తించి, ఏమండి, భర్తకి అసలు లేనోడికి అనుమానం తెచ్చేటట్లు ఎగబడి 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 మీదకెళ్ళి మాట్లాడే ఇలాంటి బుర్ర తక్కువ ఆడ మనుషుల యొక్క దెబ్బకి భర్తకు అనుమానం రాదు. పెద్దవాళ్ళు చెప్పండి అమ్మ, కాస్త న్యాయం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అవును, పెళ్ళయింది, ఇంతకాలం అయింది. అసలు పెళ్ళయిన తర్వాత నీ క్లాస్మేట్, నీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఉంటారు కదా, కాలేజీ స్నేహితులు, స్కూల్ స్నేహితులు, మగ పిల్లల యొక్క నెంబర్లు నీ దగ్గర ఎందుకమ్మాయి? అమ్మ కాస్త చదువుకున్న తల్లులు చెప్పండి అమ్మ, వాళ్ళన్నా చెప్పండి అమ్మ న్యాయం. నాకు తెలియదులే, నేను మోటోండి కదా, చదువు రానటువంటి వాడిని. వాళ్ళ నెంబర్లు నీ దగ్గర అవసరమా అంటున్నాను. అమ్మాయిల నెంబర్లు ఉంచుకో, తప్పు లేదు. ఏంటి అలా చూస్తున్నారు? నేను నీ భర్తకి ఒకవేళ తెలిసి ఉన్న మనిషి అయితే అన్నర్సో బాబాయ్ వరసో తమ్ముడు వరసో అయ్యుంటే వాళ్ళ నెంబర్లు ఉండటంలో తప్పు లేదు, వాళ్ళతో మాట్లాడటం తప్పు లేదు. ఒకవేళ నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, ఫోన్ వచ్చింది కదా, ఎదురా ఫోన్ వచ్చింది కదా, నీ భర్త వచ్చిన తర్వాత కూడా స్పీకర్ పెట్టుకొని, హలో నాగేశ్వరరావు, ఏంటి బాగున్నావా? ఓకే, ఇడిగో అన్నయ్య వచ్చాడు మాట్లాడు అని ఇవ్వగలవా? ఏంటి అలా చూస్తున్నావా? అలా లేనప్పుడు టక్కును కట్ చేసావంటే దాని అర్థం ఏంటి? లూషి పరుగాడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. లేదా నీ అంతరాత్మలో ఏదో భయం ఉంది, మా ఆయనకి తెలిస్తే ఈ ఫోన్ కాలు ఇబ్బంది అయిద్ది, మా ఆయనకి తెలిస్తే ఈ ఫోన్ కాలు ఇబ్బంది అయిద్ది. ఇది నీ అలవాటు, నీ దురలవాటు. అది మనిషి ఇంట్లో లేనప్పుడు మాట్లాడడం, మనిషి ఇంట్లో లేనప్పుడు కాసేపు కాలక్షేపం కొరకు మాట్లాడడం. ఎలా ఉన్నాడో, అసలు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో, ఈ అమ్మాయి ఎలా ఉందో, ఈ చెత్త ఆలోచనల వలన కుటుంబంలోనికి లేనిపోయిన సమస్యలు వచ్చి పడుతున్నాయి. అవునా కాదా? స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి. సరే, నేనే ఉన్నాను, నేను తండ్రి లాంటోడిని, అన్నయ్య లాంటోడిని. నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను 2 లేదా 3 నిమిషాల కంటే ఎప్పుడైనా మాట్లాడంగా మీరు పట్టుకోగలరా? చెప్పరేంటమ్మా? ఒక్కొక్కడికి ఫోన్ వస్తే ఏమి సలహాలు ఇస్తాడో పాస్టర్లు కూడా. హలో
అమ్మా అరే ఓ అదే ఇటుకరాళ్ళు అక్కడైతే బాగుంటాయిరా, ఎక్కడైతే ప్లాస్టిక్ బాగుంటుందిరా, అది అమూల పెడితే నేనంటా సలహాలు ఇచ్చేది. నువ్వు ఎక్కడ ఇటుకరాలు తెచ్చుకునేది నీకు తెలీదు, నువ్వేం చేసేది నీకు తెలీదు. ఆడపిల్లతో నేను అంతసేపు మాట్లాడవచ్చా అంటున్నాను నేను. మీరు చెప్పరామ్మా, మగ పిల్లవాడితో నువ్వు అంతసేపు మాట్లాడవచ్చా? భర్తకి భార్యకి అనుమానం వచ్చేటట్లు మీరు గమనించండి. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, నా భార్యకి కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఏనాడు కూడా స్పీకర్ పెట్టకుండా ఎప్పుడు, ఎందుకంటే మా చెవులు పోతాయని మా భయం. స్తోత్రం చెప్పగలరా? పొద్దుగూలు ఫోన్ వస్తుంటే కరెంట్ బేరీలు దెబ్బతింటాయి కదా, మైండ్ పాడైపోయింది కదా, అందుకని స్పీకర్ పెట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటాం. నా పిల్లలు ఉన్నా, నా భార్య ఉన్నా, ఇంకెవడైనా ఉన్నా నేను మామూలుగా ఒకవేళ అవతలి వాళ్ళు పర్సనల్ విషయం అయితే తప్ప. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. నేను చెప్తున్న మాటలు చాలా చిన్న మాటలే, మీ కుటుంబాలను కాపాడే మాటలు. స్తోత్రం చెప్పాలి. నిన్నటిదాకా నీకు ఏ అలవాటు లేదు, ఈ మధ్యకాలంలో తాగొస్తున్నావు. ఎంత ఘోరం అది! కుటుంబానికి సమస్య అది కాదా? తాగినోడు ఏం చేస్తావు? ఒక మాట జారొచ్చు, గొడవ తెచ్చుకోవచ్చు. ఏమండి, ఒక డబ్బు విషయంలో, వ్యాపార విషయంలో, ఏమండి, తాగినటువంటి వాడు వ్యాపార విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడా? ఎందుకు లాస్ వస్తుందో నీకు? బుర్ర పని చేయకనేమో. ఒకసారి మీరు ఆలోచించండి. అందుకని నేను మీ అందరికీ చేతులు జోడించి బ్రతిమలాడేది ఏమిటంటే, మీరు ఆర్థికంగా దెబ్బతిన్నా దేవుని నామానికి అవమానం వస్తుంది. మీ దురలవాటు మానండి. అది ఏ అలవాటు? దురలవాటు. ఏ దురలవాటు అది? ఒకసారి ఆలోచించండి. కొంతమందికి ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పే దురలవాటు ఒకటి ఉంటుంది. ఇది బయటపడినప్పుడు నీ ఉద్యోగం పోయింది, ఇది బయటపడినప్పుడు నీ వ్యాపారం దెబ్బతింటుంది. జాగ్రత్త. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నిజాయితీ కలిగి ఉండాలి. దురలవాటు అంటే మందు, వ్యభిచారం మాత్రమే కాదు, పేకాట, కోడి పందాలు, లేదంటే బెట్టింగులు మాత్రమే కాదు, నీ కుటుంబ సమస్యలకు అవి మాత్రమే కాదు, నీ మాట విధానము కూడా దురలవాటే. కోప్పడడం, ఇక్కడ మాట అక్కడ చెప్పడం, అక్కడ మాట ఇక్కడ చెప్పడం. ఒక మనుషులు ఎవరైనా మాట చెప్పారంటే కడుపులో ఉన్న మాట రేగు డబ్బాలో ఎలుగు దూరినట్టే. రేగు డబ్బాలో ఎలుగు దూరితే ఏమైంది? చెప్పరేంటమ్మా? బుడ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 . అమ్మా అమ్మా ఈ మాట ఇక్కడ తెలిసిందమ్మా, ఇది వెంటనే చెప్పాలి. వెంకటేశ్వర జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి. కోపిష్టోడితో వాదన చేయకూడదంట. కోపిష్టోడితో ఎప్పుడు వాదనలు చేయకూడదు. వాడు భ్రష్టుడు. ఆ కోపిష్టోడితో వాదన చేసామంటే మనకే ప్రమాదం. ఓకే, ఏదో ఒకటి మాట్లాడే వాడికి రహస్యాలు ఎప్పుడు చెప్పకూడదు. అర్థమవుతుందా? చెత్త కబుర్లని ఏదో ఒకటి ఊరికే వాగే పనే రేగు డబ్బాలు కడపడ. వాళ్ళు ఏంటంట, వాళ్ళు ఇడిపోయారంట, వాళ్ళు ఎక్కడ ఎక్కారంట, వాళ్ళు ఎక్కడ దిగారంట, వాళ్ళు అక్కడ కూర్చున్నారంట, వాళ్ళంట టమాటా పులుసు తిన్నారంట, వీళ్ళంట ఈరోజునాలు పెట్టినాయి అంట, వాళ్ళు ఏమో చెత్త పులుసు తిన్నారంట. ఇదంతా నీకు ఎందుకురా? అమ్మ మీకు అర్థమవుతుందా తల్లులారా? నోరు మూసుకొని కూర్చోలేవు కాసేపు. కూర్చుంటే అంటుల్లో వేటప్పుడు కూడా అంటుల్లో వేటప్పుడు కూడా ఆ డబ్బా మోతకండి, మీ డబ్బా మోత ఎక్కువ అవుతుంది. ఊరికే వాగే వాళ్ళు ఎక్కడ చోట కొనుక్కొచ్చుకుంటారు కదా. వాళ్ళు రావాలి. ఏంటమ్మా నా గురించి ఇలా అన్నావంటగా, నా గురించి ఇలా వాగావంట కదా, నాకు తెలిసిందిలే, పలానా చెప్పిందిలే, ఎట్రా ఇప్పుడు చెప్పు అనింది అనుకోండి. ఎంత సేమ్ అయిపోయింది. నేనన్నానా? నీకెవరు చెప్పారమ్మా? ఏయ్ ఇట్రావే, ఇట్రా అనిందా అనలేదా? అన్నావు కక్క, నువ్వు అన్నావు కదా, మనం అదే నా కంట్రోల్లో పెట్టేటప్పుడు అన్నావు కదా.
నేను అన్నాను కానీ నువ్వు చెప్పమన్నాను. ఎంత సిగ్గుపడిపోతారో. ఏ సుబ్బారావు, నువ్వేంది నా గురించి ఎలా అన్నావంట? ఎవడన్నాడు సుబ్బారావు? సుబ్బారావు నువ్వు అలా అన్నావంట కదా అన్నావు. నేను అనలేదన్నా. ఏ సీనియర్రా అన్నాడు, అనలేదా? నిన్నెవరు చెప్పమన్నారు? నువ్వు చెప్పావా? నేనేదో నీలో వెతుకోమన్నాను కానీ అందరూ చెప్పమన్నానా? నాకు ఎవరు చెప్పారంటే వెంకటేష్ చెప్పాడు. నాకు కూడా తెలీదు. ఆయన కూడా పిలువు అంటే అమ్మో నాయన ఓ దేవుడో నా తండ్రి నేను అనలేదయ్యో, నేను అనలేదు. ఈడు ఎందుకే పిచ్చి మాటలు? మీకు అర్థమవుతుందా? నీ వాగుడు నీ కుటుంబానికి సమస్యలు అవుతున్నాయి. నీ వ్యర్థమైన వాగుడు ఒక దురలవాటు. నీ వ్యర్థమైన వాగుడు నీ కుటుంబాన్ని దూరం పెడుతుంది. నీకు వచ్చే లాభ ప్రాప్తికి ఖచ్చితంగా భంగం కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? నీకు లాభ ప్రాప్తికి కూడా భంగం కలుగుతుంది. అందుకని ఏది పడితే అది వాగడాలు, అది కూడా ఒక దుర అలవాటు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ సమస్యకి, నీ నష్టాలకి మొట్టమొదటి కారణం నీ కుటుంబంలో ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా ఉండడం. 2 దుర అలవాట్లు. ఏంటి దుర అలవాట్లు? భార్య ఉండగా ఇంకొక సంబంధం, భర్త ఉండగా ఇంకొక సంబంధం, ఆరోగ్యకరమైన శరీరానికి మందు పోసుకోవడం, బెట్టింగులు కట్టడం. అర్థమవుతుందా? దురలవాట్లు. ఇదిగో ఈ దుష్ట మాటలు, లేనిపోయింది ఊరిలో ఉన్న కంపంతా తగిలించుకోవడం, ఇది నీ కుటుంబ పతనానికి, నీ యొక్క నష్టాలకి కారణం.